బుల్లితెర యాంకర్ రష్మి తన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక పోస్ట్‌ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పోస్ట్ ఎంత వైరల్ అవుతుందో మనందరం చూస్తూనే ఉన్నాం. మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసినట్లయితే యాంకర్ రష్మి గురించి మనం పెద్దగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆమె యాంకర్ కన్నా ముందు ఒక ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. బట్ ఆర్టిస్ట్‌గా తాను అనుకున్నంత గుర్తింపు అనేది తనకి అంతగా రాలేదు. బట్ కామెడీ షో అయినటువంటి 'జబర్దస్త్' ద్వారా తను ఒక మంచి గుర్తింపునైతే తెచ్చుకుంది. ఆ తర్వాత రష్మి యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉందో మనం చూసాం. ఆ తర్వాత పలు సినిమాల్లో తాను హీరోయిన్‌గా నటించినప్పటికీ కూడా తాను ఆర్టిస్ట్ కంటే కూడా ఒక యాంకర్‌గానే మంచి ఎస్టాబ్లిష్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే యాంకర్‌గా తనని ప్రజలు కూడా ఎంతగా స్వాగతించారు, ఎంతగా ఓన్ చేసుకున్నారో మనం చూసాము. అండ్ తనకొచ్చినటువంటి వచ్చి రాని తెలుగుతో ప్రేక్షకుల్ని ఎంతగా నవ్వించారో కూడా మనందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా యాంకర్ రష్మి యొక్క ఆరోగ్య పరిస్థితి అంతగా బాగాలేదు అన్నట్టుగా ఒక పోస్ట్‌నైతే ఆవిడే స్వయంగా పోస్ట్ చేయడం జరిగింది. గత కొంతకాలంగా తాను తీవ్రమైనటువంటి రక్తస్రావంతో చాలా ఇబ్బందులు పడుతున్నానని, అలాగే తాను భుజం నొప్పితో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అంటే ముందుగా అసలు దేనికి ట్రీట్మెంట్ తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి అన్నట్టుగా ఆ పోస్ట్ ద్వారా అయితే మనకి అక్కడ అర్థమవుతుంది. రీసెంట్‌గా చూసుకుంటే హిమోగ్లోబిన్‌కి సంబంధించినటువంటి పర్సెంటేజ్ ఏదైతే ఉందో కంప్లీట్‌గా 9కి పడిపోవడంతో భయపడినటువంటి రష్మి ఇమీడియేట్‌గా డాక్టర్‌ని సంప్రదించడం జరిగింది. సో డాక్టర్లు కూడా ఇమీడియేట్‌గా దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్‌ని తీసుకోవాలంటగా చెప్పారు. అండ్ గత నెల మార్చి 29న కంప్లీట్‌గా తన ఆరోగ్యం అనేది చాలా వరకు లో అయిపోయింది అన్నట్టుగా తాను ఆ పోస్ట్ ద్వారా తెలియజేయడం జరిగింది. మొత్తానికైతే ఏప్రిల్ 18న తనకి ఒక శస్త్రచికిత్స జరిగినట్టుగా ఆమె ఆ పోస్ట్‌లో అయితే వెల్లడించడం జరిగింది. తనకి ఒక శస్త్రచికిత్స జరిగినట్టు కూడా ఆ పోస్ట్ ద్వారా అయితే తెలుస్తోంది. అండ్ దాదాపుగా కొన్ని వారాల పాటు తను రెస్ట్ తీసుకుంటే తిరిగి మళ్ళీ తన సెట్స్‌లోకి రాగలదు అన్నట్టుగా తెలుస్తోంది. ఆ పోస్ట్ ద్వారా ఆవిడే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైతే నేను ఒక కష్టకాలంలో ఉన్నానో, ఈ కష్టకాలంలో నాకు తోడుగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేకపోతే డాక్టర్లు ఏదైతే నా మీద తీసుకున్నటువంటి కేర్ అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా నేను ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నట్టుగా ఆవిడ మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికైతే రష్మికైతే శస్త్రచికిత్స జరిగినట్టు హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కొద్ది వారాల పాటు తను కంప్లీట్‌గా రెస్ట్ తీసుకొని మళ్ళీ తను నార్మల్ పొజిషన్‌కి వచ్చిన తర్వాత తను కంప్లీట్‌గా తను ఏవైతే షోస్ చేస్తున్నారో ఆ షోస్‌లోకి మళ్ళీ తను అటెండ్ అయ్యే ఛాన్స్ ఉందన్నట్టుగా ఆవిడే స్వయంగా చెప్పడం జరిగింది. సో కష్టకాలంలో తనకు తోడుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆమె కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అలాగే తాను ఆరోగ్య పరిస్థితి లేదు అని తెలుసుకున్నటువంటి అభిమానులు తనకి సంబంధించినటువంటి ప్రేయర్స్ ఏవైతే ఉన్నాయో, తను త్వరగా కోలుకోవాలని ప్రేయర్ చేసినటువంటి ఆ ప్రేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి వల్లే నేను త్వరగా కోలుకోబోతున్నాను. సో నా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి బాగానే ఉంది అన్నట్టుగా ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా ఆవిడ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి కూడా ఆవిడ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టయితే ఈ పోస్ట్ ద్వారా మనకైతే అర్థమవుతుంది. సో మనమందరం కూడా అదే కోరుకుందాం. ఆరోగ్యపరంగా రష్మి త్వరగా కోలుకోవాలని, తిరిగి మళ్ళీ తను షోస్ ద్వారా ప్రజలందరినీ కూడా ఎంటర్టైన్ చేయాలని, తన ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండాలని మనమందరం కూడా కోరుకుందాం.